నమస్తే. కర్ణాటక రాష్ట్రంలో చిరు వ్యాపారస్తులకి జీఎస్టీ డిపార్ట్మెంట్ నుంచి ట్యాక్స్ నోటీసులు వస్తున్నాయి. అలాగే ఒక టీ అమ్ముకునే వ్యక్తికి జీఎస్టీ డిపార్ట్మెంట్ నుంచి 30 లక్షలకు జీఎస్టీ నోటీస్ వచ్చింది. ఈ నోటీసులను చూసి బెంబేలెత్తిన చిరు వ్యాపారస్తులు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా బంద్కు పిలిపించారు. టీ దుకాణాల్లో బ్లాక్ టీ, బ్లాక్ కాఫీ తోటి వినూతనంగా వాళ్ళు ఈ బంద్ను నిర్వహిస్తున్నారు. అంటే పాలు లేకుండా టీ కాఫీలు అమ్ముతున్నారు. అదే సందర్భంగా వాళ్ళు కస్టమర్స్ నుంచి నో యూపీఐ పేమెంట్లు అని చెప్పి బోర్డులు పెట్టి ఓన్లీ క్యాష్ పేమెంట్లే తీసుకుంటున్నారు. జీఎస్టీ డిపార్ట్మెంట్ వాళ్ళు కర్ణాటక రాష్ట్రంలోని వివిధ చిరు వ్యాపారస్తులకి, టీ అమ్ముకునే వాళ్ళకి, ఫుడ్ స్టాల్ అమ్ముకునే వాళ్ళకి వాళ్ళ యూపీఐ పేమెంట్ల ఆధారంగా జీఎస్టీ నోటీసులు పంపించడం జరుగుతుంది. ఈ విధానంలో చాలామంది చిరు వ్యాపారస్తులకి జీఎస్టీ కట్టాలని చెప్పి నోటీసులు వస్తున్నాయి. ముఖ్యంగా సేవా రంగంలో ఉన్న చిరు వ్యాపారస్తులు వాళ్ళ టర్నోవర్ 20 లక్షలు దాటితే, అలాగే గూడ్స్ వ్యాపారం చేసే చిరు వ్యాపారస్తులు వాళ్ళ టర్నోవర్ 40 లక్షలు దాటితే జీఎస్టీ నోటీసులు రావడం స్టార్ట్ అయ్యింది. జీఎస్టీ డిపార్ట్మెంట్ చిరు వ్యాపారస్తుల యూపీఐ పేమెంట్ల ఆధారంగా ఈ నోటీసులు పంపించడం గమనార్హం. ఈ బంద్కు ప్రతిస్పందనగా ఈరోజు కర్ణాటక చీఫ్ మినిస్టర్ సిద్ధరామయ్య తన నివాస గృహంలో చిరు వ్యాపారస్తులతోటి మీట్ అవుతున్నారు. చూడాలి ఈ మీటింగ్ తర్వాత ఎటువంటి పరిణామాలు సంభవిస్తాయో.